తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? మా పేరు గంగాల సీతారామయ్య, కోటముక్కల మండలం. ఈ వయసులో కూడా ఎందుకు వచ్చారండి అసలు ఈ ప్రోగ్రాంకి? ఎంత జనము, ఎండ? ఈ జనం ఎండ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి పేదలకి వాళ్ళకి ఏ అవసరాలు కావాలో ఆ అవసరాల మీద ఆయన ప్రతిరోజు రోజుకి 24 గంటల్లో 20 గంటల వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనేది ఈ జనాలు ఆలోచన, పేద ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మరి ఒక్కొక్క సచివాలయానికి 22 కోట్లు 42 కోట్లు ఇచ్చిన సచివాలయాలు కూడా ఉన్నాయి. మరి ఈ 42 కోట్లు 22 కోట్లు చిన్న సచివాలయంలో అయితే 22 కోట్లు, పెద్ద సచివాలయం అయితే 42 కోట్లు ఇచ్చి అక్కడ ఏం ఖర్చు పెట్టామో ఆ విధంగా వెంకటరమణ క్యాలెండర్ లాగా పైనుంచి కిందకి ఏడాదీసి దాంట్లో పెళ్లి శుభ కార్డు లాగా ఇంటింటికి ఒక పాంప్లెట్ ఎమ్మెల్యేని పంపించి ఒక పాంప్లెట్ ఇచ్చి మీకు ఏం అవసరాలు ఇచ్చామో మేమేమి అన్నామో అవి మీ చెప్పినట్టుగా మీకు నెరవేర్చామో మీ ఇంటికి 5 లక్షల నుంచి 2 లక్షలు 3 లక్షలు 1,50,000 అర్హత ఉన్న ప్రకారం మేము ఇచ్చాము, మీరు ఒకసారి పరిశీలించుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎమ్మెల్యేని 24 గంటల్లో ఆ నియోజకవర్గంలో పెట్టాడు. ప్రతి ఎంపీపీని, ప్రతి జడ్పీటీసీని, ప్రతి మండల నాయకుల్ని, అదేవిధంగా ప్రెసిడెంట్ని, మరి వీళ్ళందరినీ ప్రతిరోజు నిత్యం జనాల్లో నుంచోబెట్టాడు. మరి దీన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పేదలకి మేలు జరిగింది అనుకుంటున్నారా మీరు? 100కి 100% పేదలకు న్యాయం జరిగింది. జరగలేదని ఇక్కడ 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 జిల్లా స్థాయి జనం వస్తున్నారు. ఏ ఒక్కడైనా ఇళ్ల స్థలం రాలేదని కానీ, ఇంటిలో రాలేదు కానీ, ఒక మాకు మరి పింఛనీ రాలేదని కానీ, ఆసరా రాలేదు కానీ అది జనసేన, తెలుగుదేశమా, కాంగ్రెసా, మరి ఇంకో మిత్రపక్ష పార్టీలా ఏ పార్టీకి మేము ఈడు ఆడని ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉన్న ఎంపీటీసీ కానీ పలానోడికి ఈ పథకం ఇవ్వద్దు, ఆడు మా పార్టీ కాదని మేము ఇంతవరకు ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. మా ఎమ్మెల్యే లేడు, మా ముఖ్యమంత్రి గారు కాదు, మా ప్రెసిడెంట్ కాదు, మా ఎంపీటీసీ కాదు, ఎంపీపీ కాదు, జడ్పీటీసీ చెప్పలే. ఎక్కడ కూడా ఈ అర్హత లేదు, వీడికి ఇవ్వద్దు అన్నమాట మన 13 జిల్లాల్లో ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉంటే ఇక్కడ రుజువు చేసుకుంటాక మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పథకాలు ఇచ్చారులే కానీ జనాలను సోమరిపోతులు చేశారు, రాష్ట్రం అసలు అభివృద్ధి లేకుండా పోయిందని అంటున్నారు కదండి. ఓకే సోమరిపోతులు అన్నదానికి ఒక మాట, సోమరిపోతులు అన్నదానికి ఒక చిన్న మాట. మేము 30 సంవత్సరాలు అవకడా మరి ఆ సోమరిపోతులు అన్నవాళ్ళు ఈ పేదవాళ్ళతో పని చేయించుకున్నారు. పేదవాళ్ళకి అండగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అండగా మేము ఉన్నాం. మరి వాళ్ళు ఈరోజు పల్లెటూరులో వాళ్ళకి ఈ పేదవాళ్ళ కష్టంతో పల్లెటూరులో వాళ్ళకి పెంకుటిల్లు డాబాలని, వాళ్ళకి నచ్చిన డాబా, వాళ్ళకి నచ్చిన పట్టణాల్లో బిల్డింగ్లని, వాళ్ళకి నచ్చిన దేశాల్లో ఈ వార్తలు కట్టుకున్నారు ఈ పేదవాళ్ళ కష్టంతో. మరి వీడికి ఇచ్చే 2 లక్షలకి పేదవాడు ఎప్పుడు కూడా సోమరిపోతే అవడం, పేదవాడు ఈ 1,00,000 2 లక్షలకి సోమరిపోతే అవడం. సోమరిపోతులు అయిందల్లా ఏంటంటే వాళ్ళు ఎట్లా అయ్యారంటే వీళ్ళు కూడా మళ్ళీ కలుతారా, మా పక్కన కూర్చుంటారా అన్న భయం ఒకటి ఏర్పడింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళతో కూడా చదువుకుంటున్నాడు, వీళ్ళందరినీ చదివిస్తున్నాడు. వీళ్ళు కూడా భవిష్యత్తులో మాతో పాటుగా మా పక్కన కూర్చుంటారా అన్న భయం ఒకటి ఏర్పడింది ఓసీ వాళ్ళు. మంచి మనసు ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు, చాలామంది. వీళ్ళకి బీసీ ఎస్టీ మైనార్టీలని ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ వీళ్ళందరికీ అవసరాలు తీరుతున్నాడు కాబట్టి వాళ్ళకు కొంచెం ఈర్ష్య దోషం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం. ప్రతిపక్షాలే కాకుండా మరి షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు ఏపీకి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు కదా. మేమైతే షర్మిల గారి విషయంలో మరి అన్న ఈ ఆస్తులు అంటే ఇట్లా పనిచేస్తున్నావు, మరి మనకేం మిగులుతాయి అన్న మాట అన్నట్టుగా మాకు తెలిసింది. మరి అది మాకైతే లోతుగా తెలీదు, వాళ్ళ సొంత విషయాల్లో మాకేముందో. మేమైతే షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి కూతురులాగా గౌరవిస్తానంటాం. ఆమె విన్నా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిలాగా, రాజశేఖర రెడ్డి గారి కూతురులాగా మేము ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమె గౌరవిస్తారంటాం. ఆమె మనసు మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. మరి ఈసారి జగన్ గారు గెలుస్తారంటారా? మరి ఆయన అన్నది ఆయన దగ్గర మెసేజ్ ఉంది, ఆయన లేనిదే ఎప్పుడు కూడా సొల్లు మాటలు చెప్పలేదు, అన్ని నిజాలే చెప్పాడని మేము అనుకుంటున్నాం. ఆయన ఎప్పుడు నిజాలే చెప్పాడు, చెప్పిందే చేశాడు. ఆయన మనసులో ఉందని మేము అనుకుంటున్నాం, మాకు కూడా ఉంది. మరి
పులివెందుల్లో ఓడిస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు. ఆయన ఓడిస్తాడో ఎవరు వేస్తారో ఆయన ఎదురు వేయమనండి, వేసిన తర్వాత మేమైతే పోటీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నువ్వెంత అని అంటున్నాడు. నువ్వెంత అంటే ఒకసారి రుజువు చేశాడు, ఇప్పుడు మళ్ళీ రుజువు చేసుకుంటా సిద్ధమైంది. నువ్వు ఇప్పుడు ఆ 24 సీట్లు నీ డబ్బులు నీ మనుషులను పెట్టి నువ్వు పోటీ చేసి కనీసం కొన్ని సీట్లన్నా గెలిస్తే ఈసారి మీకు ఆ గౌరవం ఉంటుంది. లేదంటే మీరు మరి మీ స్థాయిలో మీరేం ఆలోచించుకోవాలనేది మీ ఇష్టం.